మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఇదే సన్నివేశం, ఇదే మాటలు, ఇదే క్షణం, ఇప్పుడే కాదు ముందు కూడా జరిగినట్టు. అది డెజావూ. ఇది నిజంగా గత జన్మ గుర్తా, లేక మన మెదడులో ఒక చిన్న పొరపాటా? ఈ వీడియో చివరికి మీరు డెజావూని పూర్తిగా అర్థం చేసుకుంటారు. డెజావూ అనేది ఫ్రెంచ్ పదం, ఆల్రెడీ సీన్. ప్రపంచంలో 60–70% మంది జీవితంలో కనీసం ఒకసారి అనుభవిస్తారు డెజావూ. ఒక మెమరీ ఇల్యూషన్. మన మెదడు ప్రెజెంట్ మూమెంట్ని పాస్ట్ మెమరీగా తప్పుగా గుర్తిస్తుంది. డెజావూ అనిపించే సమయంలో మన మెదడులో నిజంగా ఏం జరుగుతోంది? ఇది అర్థం చేసుకోవాలంటే ముందుగా 2 ముఖ్యమైన భాగాల గురించి తెలుసుకోవాలి. ఒకటి, టెంపోరల్ లోబ్. మన మెదడులో పక్క భాగంలో ఉండే ఈ ప్రాంతం మన జ్ఞాపకాలను ప్రాసెస్ చేస్తుంది. మనం చూసే ప్రతి దృశ్యం, వినే ప్రతి శబ్దం, అనుభవించే ప్రతి క్షణం మొదట ఈ టెంపోరల్ లోబ్కి చేరుతుంది. ఇదొక డేటా రిసీవింగ్ సెంటర్ లాంటిది. 2, హిప్పోకాంపస్. ఇది మెదడులోని జ్ఞాపకాల నిల్వ కేంద్రం. కొత్తగా జరిగే సంఘటనలను ఇది కొత్త జ్ఞాపకం అని గుర్తించి స్టోర్ చేసే బాధ్యత దీనిమీద ఉంటుంది. ఒక రకం మెమరీ మేనేజర్ లాంటిది. అసలు గ్లిచ్ ఎక్కడ జరుగుతుంది? సాధారణంగా ఇలా జరగాలి. ప్రస్తుతం జరుగుతున్న విషయం టెంపరల్ లోబ్, హిప్పోకాంపస్ కొత్త జ్ఞాపకంగా స్టోర్ అవుతుంది. కానీ కొన్నిసార్లు ఈ సిగ్నల్ ప్రయాణంలో ఒక చిన్న ఆలస్యం జరుగుతుంది. ప్రస్తుతం జరిగిన సమాచారం కొత్త జ్ఞాపకంగా స్టోర్ అవ్వాల్సింది బదులు తప్పుగా పాత జ్ఞాపకంలాగా గుర్తించబడుతుంది. అప్పుడు మన మెదడు చెబుతుంది, ఇది ముందే జరిగింది కదా. అదే డెజావూ. సింపుల్ ఉదాహరణ, మీరు కంప్యూటర్లో ఒక ఫైల్ ఓపెన్ చేస్తారు. సిస్టమ్ ఒక్క క్షణం లాగవుతుంది. మళ్ళీ అదే స్క్రీన్ కనిపిస్తుంది. మీకనిపిస్తుంది, ఇది ముందు కూడా ఓపెన్ చేశానా? కానీ అసలు విషయం ఏంటంటే అది కేవలం ఒక చిన్న ల్యాగ్ మాత్రమే. అలాగే మన మెదడులో ఒక చిన్న మిల్లీసెకండ్ సిగ్నల్ డిలే మనకు ఇది ముందే జరిగినట్టు అనిపింపజేస్తుంది. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ ఫినామినన్ ఎక్కువగా టెంపరల్ లోబ్ యాక్టివిటీ పెరిగినప్పుడు కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎలక్ట్రికల్ మిస్ఫైర్ వల్ల ఫాల్స్ ఫెమిలియారిటీ ఫీలింగ్ వస్తుంది. అది సూపర్ న్యాచురల్ కాదు, అది మెమరీ ప్రాసెసింగ్లో చిన్న పొరపాటు. డెజావూ అనేది గత జన్మ గుర్తు కాదు, మన మెదడు చేసే మిల్లీసెకండ్ పొరపాటు మాత్రమే. డెజావూ అనేది కేవలం అనుభూతి మాత్రమే కాదు, శాస్త్రం దీనిమీద నిజంగా ప్రయోగాలు కూడా చేశారు. ఇదెలా పాజిబుల్ అయిందో చూద్దాం. 1, వర్చువల్ రియాలిటీ ప్రయోగాలు. శాస్త్రవేత్తలు ఒక ఆసక్తికరమైన ప్రయోగం చేశారు. వాళ్లు విఆర్, వర్చువల్ రియాలిటీ ఉపయోగించి ఒక ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ సృష్టించారు. పార్టిసిపెంట్స్కి ముందుగా ఒక ఎన్విరాన్మెంట్ చూపించారు. తర్వాత అదే స్ట్రక్చర్ స్లైడ్ చేంజెస్తో మళ్లీ చూపించారు. ఫలితం చాలామందికిలా అనిపించింది, ఇది ముందు కూడా చూసినట్టుంది. కానీ వాళ్ళు అసలు అదే దృశ్యం చూడలేదు. అంటే మన మెదడు ప్యాటర్న్ సిమిలారిటీని మెమరీగా తప్పుగా గుర్తిస్తుంది. 2, ఎపిలెప్సీ పేషెంట్స్లో డెజావూ. టెంపరల్ లోబ్ ఎపిలెప్సీ ఉన్న వ్యక్తుల్లో డెజావూ చాలా కామన్. సీజర్ వచ్చే ముందు వాళ్ళకి ఇంటెన్స్ డెజావూ ఫీలింగ్ రావచ్చు. బ్రెయిన్ స్కాన్స్ చూపించాయి, టెంపరల్ లోబ్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ అసాధారణంగా పెరిగింది. అంటే ఎలక్ట్రికల్ మిస్ఫైర్, ఫాల్స్ ఫెమిలియారిటీ, డెజావూ. ఆర్టిఫిషియల్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. కొన్ని ప్రయోగాల్లో డాక్టర్స్ నేరుగా బ్రెయిన్లోని టెంపరల్ లోబ్ని మైల్డ్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ఇచ్చారు. రిజల్ట్ పేషెంట్స్ వెంటనే చెప్పారు, ఇది ముందే జరిగిందనిపిస్తోంది. అంటే డెజావూ ఆర్టిఫిషియల్గా ట్రిగర్ చెయ్యొచ్చు. ఇది సూపర్ న్యాచురల్ కాదు, ఇది బ్రెయిన్ వైరింగ్ ఎఫెక్ట్. సైంటిఫిక్ కంక్లూజన్, డెజావూ అనేది 1, మెమరీ సిస్టమ్ ఓవర్లాప్, 2, ఎలక్ట్రికల్ మిస్ఫైర్, 3, సిగ్నల్ డిలే, 4, ఫెమిలియారిటీ ఎర్రర్. ఇవన్నీ కలిసినప్పుడు వస్తుంది. మన మెదడు ఒక పర్ఫెక్ట్ మిషన్ లాగా పనిచేస్తుంది. కానీ కొన్నిసార్లు చిన్న గ్లిచ్ కూడా జరుగుతుంది. అయితే శాస్త్రం ఇలా చెబుతున్నప్పుడు ఎందుకు ఇంకా చాలామంది దీన్ని గత జన్మగా నమ్ముతున్నారు? శాస్త్రం ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, కానీ ప్రపంచంలో చాలామంది మరో విధంగా నమ్ముతున్నారు. డెజావూ అనేది కేవలం బ్రెయిన్ గ్లిచ్ కాదని, అదొక పెద్ద రహస్యం అని భావిస్తున్నారు. కొంతమంది నమ్మకం, ఇది ముందే జరిగినట్టు అనిపించటమంటే అది గత జన్మలో జరిగిన సంఘటన. అంటే మన ఆత్మ గత జీవితపు జ్ఞాపకాన్ని తాత్కాలికంగా గుర్తు చేస్తోంది అని. ఈ ఆలోచన చాలా కాలంగా ఉంది. వివిధ సంస్కృతుల్లో పునర్జన్మ నమ్మకం ఉంది. కానీ శాస్త్రీయంగా దీన్ని నిరూపించే ఆధారాలు లేవు. మెమరీ ఫార్మేషన్ బ్రెయిన్లోనే జరుగుతుంది, ఆత్మలో కాదు. ఇంకో పాపులర్ థియరీ ఏమిటంటే ప్యారలల్ యూనివర్స్ థియరీ. మన విశ్వం ఒక్కటే కాదు, అనేక సమాంతర విశ్వాలు ఉండవచ్చు. ఒక విశ్వంలో మీరొక పని చేస్తున్నారు,
మరొక విశ్వంలో కూడా అదే పని జరుగుతుంటుంది. కొన్నిసార్లు ఆ 2 క్షణాలు ఓవర్లాప్ అవుతాయి. అప్పుడు మనకు డేజావు అనిపిస్తుంది. ఇది చాలా సినిమాటిక్గా వినిపిస్తుంది, కానీ ఇది ఒక హైపోథెసిస్ మాత్రమే. ఇంకా ఎలాంటి ప్రత్యక్ష సాక్ష్యం లేదు. మరికొందరు చెబుతారు డ్రీమ్ మెమరీ థియరీ. మనకు ముందుగా ఒక కలలో ఆ సన్నివేశం కనిపించుండొచ్చు. తర్వాత అదే తరహా పరిస్థితి నిజ జీవితంలో వస్తే మనకు డెజావు అనిపిస్తుంది. కలలను పూర్తిగా గుర్తుపెట్టుకోలేం, కానీ సబ్కాన్షియస్లో ఉంటాయి. ఈ థియరీ కొంతవరకు లాజికల్గా కనిపిస్తుంది. మన మెదడు చాలా వేగంగా సన్నివేశాలను ముందుగానే అంచనా వేయగలదు. 1 సెకండ్కి కూడా ముందుగా ప్రిడిక్ట్ చేస్తుంది. ఆ ప్రిడిక్షన్ నిజమైతే మనకు ఇది ముందే తెలిసినట్టు అనిపిస్తుంది. సైంటిఫిక్ స్టాండ్ పాయింట్. కానీ ఇప్పటివరకు శాస్త్రపరంగా నిరూపించబడింది మాత్రం ఇదే. డెజావు అనేది మెమరీ ప్రాసెసింగ్లో చిన్న ఎర్రర్. మన మెదడు ఫెమిలియారిటీని తప్పుగా గుర్తించడం. మనసుకు ఇదొక రహస్యం, కానీ శాస్త్రానికి ఇదొక సిగ్నల్ పొరపాటు. అయితే ప్రశ్న ఇంకా మిగిలింది. డెజావు ప్రమాదకరమా? డెజావు ఒక సాధారణ అనుభూతి, కానీ అది ఎప్పుడైనా ప్రమాద సూచనవుతుందా? ముందుగా ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. సాధారణంగా ఒకసారి లేదా అప్పుడప్పుడు వచ్చే డెజావు పూర్తిగా హానికరం కాదు. అది కేవలం మెదడు చేసే చిన్న గ్లిచ్ మాత్రమే. కానీ ఒక పరిస్థితిలో మాత్రం డెజావు ఒక హెచ్చరిక కావచ్చు. కొన్ని వ్యక్తుల్లో డెజావు చాలా తరచుగా వస్తుంటుంది. అది కూడా ఇలా ఒక్కసారిగా బలమైన పరిచయ భావనం, చుట్టూ ఉన్నవన్నీ అసహజంగా అనిపించడం, కొన్ని సెకన్లకు గందరగోళం. ఇవి టెంపరల్ లోబ్ ఎపిలెప్సీ లక్షణాలు కావచ్చు. సీజర్ వచ్చే ముందు బలమైన డెజావు ఫీలింగ్ రావచ్చు. అందుకే తరచుగా మరియు తీవ్రమైన డెజావు వస్తే డాక్టర్ని సంప్రదించడం మంచిది. తగినంత నిద్ర లేకపోవడం, ఎక్కువ ఒత్తిడి, ఎక్కువ ఆలోచనలు ఇవి మెదడు సిగ్నల్ ప్రాసెసింగ్ని ప్రభావితం చేస్తాయి. దాంతో డెజావు అనుభవం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అత్యధికంగా చూసుకుంటే 90% మంది అనుభవించే డెజావు పూర్తిగా సాధారణం. అది మెదడు పనిచేస్తున్న సంకేతం. మన బ్రెయిన్ మెమరీ సిస్టమ్ చాలా క్లిష్టమైంది. కొన్నిసార్లు చిన్న పొరపాట్లు సహజమే. డెజావు ఒక రహస్యం కాదు, ఒక హెచ్చరిక కూడా కాదు. అది మెదడు చేసే మిల్లీసెకండ్ పొరపాటు మాత్రమే. కానీ అది తరచుగా తీవ్రమైన విధంగా వస్తే అది మన శరీరం పంపే ఒక సందేశం కావచ్చు. అయితే ఎందుకు యువతలో డెజావు ఎక్కువగా కనిపిస్తోంది? మన వయసు దీనిపై ప్రభావం చూపిస్తుందా? గమనించారా? డెజావు ఎక్కువగా 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసులో కనిపిస్తుంది. ఎందుకు? యువతలో మెదడు అత్యంత చురుకుగా ఉంటుంది. కొత్త అనుభవాలు, కొత్త పరిచయాలు, కొత్త జ్ఞాపకాలు, మెదడు నిరంతరం డేటా ప్రాసెస్ చేస్తూనే ఉంటుంది. మెమరీ సిస్టమ్ ఎక్కువగా పనిచేస్తే సిగ్నల్ గందరగోళం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. యువత ఎక్కువగా లేట్ నైట్స్, మొబైల్ యూజేజ్, స్ట్రెస్ వల్ల తగినంత నిద్ర పొందరు. స్లీప్ లేకపోతే మెమరీ ప్రాసెసింగ్లో చిన్న ఎర్రర్స్ రావచ్చు. ఎగ్జామ్ స్ట్రెస్, కెరీర్ టెన్షన్, ఎమోషనల్ ప్రెషర్ ఇవి మెదడులో ఎలక్ట్రికల్ యాక్టివిటీని ప్రభావితం చేస్తాయి. దాంతో ఫెమిలియారిటీ ఫీలింగ్ తప్పుగా ట్రిగ్గర్ కావచ్చు. యువతలో ఇమాజినేషన్ ఎక్కువగా ఉంటుంది. బ్రెయిన్ ప్రిడిక్షన్ సిస్టమ్ యాక్టివ్గా ఉంటుంది. ఫ్యూచర్ సీన్స్ని ముందుగానే సిమ్యులేట్ చేస్తుంది. అది నిజ జీవితానికి మ్యాచ్ అయితే డెజావు అనిపించవచ్చు. అంటే డెజావు అనేది యువతలో ఎక్కువగా కనిపించడం సహజమే. డెజావు అనేది గతజన్మ కాదు, సమాంతర విశ్వం కాదు, అద్భుత శక్తి కాదు. అది మన మెదడు చేసే మిల్లీసెకండ్ పొరపాటు మాత్రమే. ఒక చిన్న సిగ్నల్ డిలే, ఒక చిన్న ఎలక్ట్రికల్ మిస్ఫైర్, ఒక చిన్న జ్ఞాపక గందరగోళం, అది మనకనిపిస్తుంది ఇది ముందే జరిగింది. కానీ నిజంగా అది కేవలం ఇప్పుడు మాత్రమే జరుగుతుంది. మన మెదడు ఎంత క్లిష్టమో డెజావు మనకు గుర్తుచేస్తుంది. మనకింకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అందుకే ప్రశ్న మిగిలింది, మన మెదడుపై మనకు నిజంగా ఎంత అవగాహన ఉంది? మీకు ఎప్పుడైనా బలమైన డెజావు అనుభవమైందా? ఆ అనుభవం ఎలా అనిపించింది? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మెదడు రహస్యాలు, విజ్ఞాన కథలు, మిస్టరీ విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ కొట్టండి.